రణభూమిని చీల్చుకొని పుట్టే కొత్త రాజు కోసం, కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మ ఎత్తిన నాయకుడు కోసం. మామా ఏమైందిరా నీకు? తగలపెట్టేశారు మావా, తగలపెట్టేశారంతే. ఎవర్రా? ఏంట్రా అది? మన విజయ్ దేవరకొండ గారి అప్కమింగ్ ఫిల్మ్ టైటిల్ అండ్ టీజర్ రిలీజ్ చేశారు మామా. మూవీ టైటిల్ వచ్చేసి కింగ్డమ్. అవునా? ఎలా ఉంది మామా? చెప్తున్నా కదరా, తగలబెట్టేశారు. విజయ్ దేవరకొండకి కమ్బ్యాక్ పక్కా. మరి ఇంకెందుకు లేటు, స్టార్ట్ చేసి డీటెయిల్ గా టీజర్ గురించి చెప్పు, వింటా. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, విజయ్ దేవరకొండ గారి గురించి 2 ముక్కలు మాట్లాడదాం అనుకుంటున్నా. హీఈస్ ఎ వెరీ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ యాక్టర్. రీసెంట్ గా ఆయన ఫిల్మోగ్రఫీ చూస్తే చెప్పుకోదగ్గ హిట్స్ ఏమీ లేకపోగా వరుస పెట్టి ఫ్లాప్ స్ట్రీక్స్ లో ఉన్నారు ఆయన. రీసెంట్ గా ఆయన మూవీస్ అన్ని ఇయర్ వర్స్ మూవీస్ లిస్ట్ లో ఉన్నాయంటే అర్థం చేసుకోండి ఎంత బ్యాడ్ ఫేస్ లో ఉన్నారనేది. ఆయన కంబ్యాక్ కోసం వీడి ఫ్యాన్సే కాదు, టోటల్ టాలీవుడ్ మొత్తం వెయిట్ చేస్తుంది. అలాంటి టైంలో వచ్చింది మామా మెంటల్ మాస్ టీజర్. టీజర్ ఎన్నో లెక్కలేనని సార్లు చూసిన కాన్ఫిడెన్స్ తో చెప్తున్నా, స్ట్రాంగ్ కంబ్యాక్ కాదు, స్ట్రాంగ్ స్ట్రామ్ రాబోతుంది మామా. గౌతమ్ తిన్ననూరి గారి మళ్ళీ రావా ఇన్ జెర్సీ చూసి సడన్ గా ఈ టీజర్ చూస్తే జా డ్రాపింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మామా నాకైతే. సో టీజర్ విషయానికి వస్తే మోస్ట్లీ అన్ని పాజిటివ్సే మామా. ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ నుంచి స్టార్ట్ చేస్తే వీడి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, సితారా ప్రొడక్షన్స్, వెల్ స్పెంట్ విజువల్స్, గౌతమ్ గారి ఎక్స్ట్రాడినరీ విజన్, ఇవన్నీ ఒక ఎత్తైతే మన అనిరుద్ మావ ఇచ్చిన బీజిఎం వాజ్ ఎ ట్రూ స్ట్రాంగ్ మావ. మైండ్ లో అలా రన్ అవుతూనే ఉంది. ఇన్ని పాజిటివ్స్ ఉన్నాయి మావ టీజర్ లో. మరి నెగటివ్స్ మావా? పెద్దగా నెగటివ్స్ ఏమీ లేవు, కానీ కొంచెం క్లమ్జీగా అనిపించింది. టీజర్ లోనే అన్ని చెప్పేస్తారా ఏంటా? అందుకే పెద్దగా ఏమీ లేవన్నాను. కానీ ఒక్కటే బాధ మావా. ఏంట్రా అది? శ్రీలీల గారు హీరోయిన్ అన్నారు, కానీ తనవి ఒక్క షాట్ కూడా లేదు మావా టీజర్ లో. దాచారు, లోపల చాలానే దాచారు మావా. నిజమే మావా. అండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే టీజర్ లో ఫస్ట్ మన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అన్న గారి వాయిస్ ఓవర్. అసలు వాయిస్ లో ఆ గంభీరం ఏంటన్నా బాబు. మీరు ఈ టీజర్ అదర్ లాంగ్వేజెస్ లో కూడా ఒక్కసారి చూసిరండి, మళ్ళీ వచ్చి తెలుగు టీజర్ చూడండి, ఎంత తేడా ఉందో ఒక కామెంట్ లో చెప్పండి. అండ్ సెకండ్ థింగ్, విజయ్ దేవరకొండ గారి మేకోవర్. ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ లాంగ్ హెయిర్ అండ్ రగ్డ్ లుక్స్, బట్ ఇందులో వీడి గారు బస్ కట్ అండ్ సింపుల్లీ సూపర్ లుక్ లో కనిపిస్తున్నారు. అండ్ టీజర్ కాకుండా ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు మామ. అందులో అనిపించారు మామ నిజంగా ఒక వైల్డ్ యానిమల్ లాగా ఉన్నారు. చాలా బాగుంది ఆ పోస్టర్. 6 ప్యాక్ బాడీ, ఒక చేతిలో గన్, ఇంకొక చేతిలో కింగ్ క్రౌన్. టాలీవుడ్ అనే కింగ్డమ్ కి కొత్త కింగ్ పుట్టాడేమో మామ ఈ మూవీతో. అండ్ ఫైనల్ గా 1 వర్డ్ లో టీజర్ రివ్యూ చెప్పాలంటే తగలబెట్టేశారు, రికార్డ్స్ ని తగలబెట్టేశారు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. ఇంతకీ టీజర్ లో ఏమేం డీటెయిల్స్ అబ్జర్వ్ చేసాం మామా? అక్కడికే వస్తున్నా మామా. మెయిన్ గా వాళ్ళు విజువల్స్ తో ఎంత స్టోరీ చెప్పాలనుకున్నారో డైలాగ్స్ లో కూడా అంతే స్టోరీ చెప్పారు మామా. ఇట్స్ ప్రిటీ ఇంప్రెసివ్. ఓపెన్ చేస్తే ర్యాండమ్ సీ షోర్ లో ఫైర్ షాట్ తో ఓపెన్ అవుతుంది మామా టీజర్. ఎన్టీఆర్ గారు వాయిస్ ఓవర్ లో అలసట లేని ఒక భీకర యుద్ధం అనగానే కట్టుపొన్ను ఒక యాక్షన్ ఎపిసోడ్. మిలిటరీ వాళ్ళు ఫైర్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కట్ చేస్తే అలలుగా పారే వీరుల రక్తం అని డైలాగ్ రాగానే కొంతమంది విలేజ్ పీపుల్ షార్ట్స్ చూస్తాం మామా. విలేజ్ పీపుల్ అని ఎందుకన్నానంటే సీ దేర్ డ్రెస్సింగ్ స్టైల్ అండ్ మెడలో కూడా ఏవో డిఫరెంట్ గా వేసుకున్నారు. సో సమ్ ట్రైబ్ ఆర్ విలేజ్ పీపుల్ వర్ డైయింగ్. అండ్ నెక్స్ట్, వలసపోయినా అలసిపోయినా ఆగిపోదు ఈ మహారణం. ఈ డైలాగ్స్ ఇన్ ద సెన్స్ ఆ ప్రజలు అక్కడ నుంచి వెళ్ళిపోదాం అనుకున్నా వెళ్ళలేని సిట్యువేషన్ అండ్ అలసిపోయి ఉన్న స్టిల్ యుద్ధం జరుగుతుంది అని. అండ్ స్టిల్ వీ కెన్ సీ ద విజువల్స్ ఆఫ్ కయోస్. అండ్ కట్టుపొన్ను నేలపైన దండయాత్రలు, మట్టి కింద మృతదేహాలు అనగానే వీ కెన్ సీ ద ట్రైబ్స్ అండ్ యారోస్ కల్చర్. అండ్ వాళ్ళని చంపేస్తున్నారు అన్నట్టు కూడా చూపిస్తారు. ఈ అలజడి ఎవరి కోసం, ఇంత బీభత్సం ఎవరి కోసం అనగానే వీ కెన్ సీ ఏ ఉమెన్ హ్యాండ్. ఎవరినో చంపుతున్నారు. ఉమెన్ హ్యాండ్ అని ఎలా చెప్తున్నారా అంటే ఇట్స్ అ ట్రైబల్ సారీ వేర్. కావాలంటే మీరు ఈ షాట్ లో చూడొచ్చు. అండ్ మీరు ఆ కత్తిని అబ్జర్వ్ చేస్తే ఇట్స్ నాట్ ఎ రెగ్యులర్ నైఫ్. చూడండి, వుడ్ తో చేసి ట్రైబల్ నైఫ్ లా ఉంది. అండ్ దాని మీద ఏదో రాసి ఉంది వేరే లాంగ్వేజ్ లో. అండ్ ఈ షాట్ ని బట్టి సమ్ ఫీమేల్ యాక్ట్రెస్ ప్లేయింగ్ అ వైటల్ రోల్ అని చెప్పొచ్చు. అండ్ అది నాకు బాగా నచ్చింది. ఇంత పెద్ద స్టోరీలో ఫీమేల్ యాక్టర్స్ ని ఏదో జస్ట్ అలా పెట్టాలి అన్నట్టు కాకుండా స్టోరీలో ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఆ యాక్ట్రెస్ ఎవరో ఏంటో రివీల్ చేయలేదు. లెట్స్ సీ, మేబీ శ్రీలీల కూడా అయ్యుండొచ్చు. అండ్
అసలు ఈ వినాశనం ఎవరి కోసం అనగానే ఒక షాట్ పడుతుంది. కాలుతున్న మంటల్లో నుంచి కిరీటం. ఎక్సలెంట్ షాట్ ఇది. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక ఎత్తు మామ. సడన్ గా ఎన్టీఆర్ గారు వాయిస్ లో మాడ్యులేషన్ చేంజ్ చేస్తారు. అండ్ రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసం అనగానే వీడి ఎంట్రీ. లుక్స్ అండ్ ఇంటెన్సిటీ వైజ్ చాలా బాగున్నారు వీడి. అండ్ దిస్ పార్ట్ మామ, సీరియస్లీ దిస్ పార్ట్. కాలచక్రాన్ని బద్దలు కొట్టుకొని పునర్జన్మ ఎత్తిన నాయకుడు కోసం అనగానే గూస్ బంప్స్ వచ్చేసాయి మామ నాకైతే. అండ్ యాక్చువల్లీ ఇది స్టోరీకి బాగా రిలేటెడ్ డైలాగ్ అయి ఉండొచ్చు మామ నా థియరీ ప్రకారం. అండ్ దిస్ ఈస్ గౌతమ్ తిన్ననూరి గారి ఐకానిక్ షాట్. జెర్సీలో ట్రైన్ సీన్ ఎంత స్పెషలో ఈ జైల్ పోర్షన్ అంత స్పెషల్ అవుతుంది చూడండి మామ. అండ్ వీడి గారు ఈ సీన్ లో చాలా బాగా పర్ఫామ్ చేశారు. అది ఆయన బాడీ లాంగ్వేజ్ లోనే అర్థమవుతుంది. ఒక గెలుపు గర్వం, ఒక యుద్ధం వల్ల వచ్చిన అలసట అండ్ బాధ, ఇలా మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ క్యారీ చేశారా బాడీ లాంగ్వేజ్ లో. వీడేంటో ఏదేదో చెప్తున్నాడు అనుకుంటున్నారా? మళ్ళీ మీరు ఒకసారి ఆ షార్ట్ రిపీట్ గా చూడండి, మీకే అర్థమవుతుంది. కట్ పన్ను టైటిల్ పెడుతుంది తలైవా కింగ్డమ్ అని. అండ్ సి కే దగ్గర ఒక యారో అండ్ ఎం దగ్గర ఒక యారో ఉంది. మోస్ట్లీ నా గెస్ తప్పు కాకపోతే ఈ స్టోరీ అంతా ఒక ట్రైబల్ వరల్డ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అండ్ లాస్ట్ షాట్ ఆఫ్ ద టీజర్ వీడి గారు కస్టడీలో ఉంటారు. కస్టడీ అని నువ్వెలా చెప్తున్నావు మావా? క్లియర్ గా బ్యాక్గ్రౌండ్ లో వస్తున్న రేడియో ఫ్రీక్వెన్సీ సౌండ్ అండ్ ఆర్మీ వాళ్ళ మాటలు విను మావా. అండ్ వీడి మొహం మొత్తం దెబ్బలే ఉన్నాయి. సో మోస్ట్లీ కస్టడీ రూమ్ అనే నా డౌట్. అండ్ ఆ లాస్ట్ లో ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా అనగానే టీజర్ క్లోజ్ అవుతుంది. సో ఫైర్ తో ఓపెన్ అయిన టీజర్ ఫైర్ డైలాగ్ తోనే క్లోజ్ అయింది. వావ్ కదా. అండ్ నా గెస్ కరెక్ట్ అయితే స్పాయిలర్ ఏం కాదు మామ, బట్ జస్ట్ థీరీ. మనం 2 షేడ్స్ ఆఫ్ విజయ్ దేవరకొండని చూస్తామేమో ఈ మూవీలో. ఈదర్ డ్యూయల్ రోల్ అవ్వచ్చు ఆర్ ఒకటే రోల్ 2 వేరియేషన్స్ అయి ఉండొచ్చు. మనం టీజర్ లో ఒకటే చూసాం, ఇంకో వర్షన్ కూడా ఉండి ఉండొచ్చు. ఎందుకలా అంటున్నానంటే ఒక్కసారి టీజర్ లో ఉన్న డైలాగ్స్ మళ్ళీ వినండి. ఇట్స్ ఎవ్రీథింగ్ అబౌట్ రీబర్త్ అండ్ రైజ్ ఆఫ్ ఎ న్యూ కింగ్ ఫర్ ద కింగ్డమ్. సో చూద్దాం గౌతమ్ తిన్ననూరి గారు ఎలాంటి వరల్డ్ క్రియేట్ చేశారో. అండ్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నా, అనిరుద్ విల్ గివ్ హిస్ బెస్ట్ ఫర్ దిస్ మూవీ. టీజర్ లోనే తాండవం ఆడేశాడండి బాబు. మరి మీరు ఇంకేమైనా పాయింట్స్ అబ్జర్వ్ చేసుంటే కామెంట్స్ లో చెప్పండి. అండ్ టీజర్ ఎలా ఉందో కూడా కామెంట్స్ లో చెప్పండి, చూస్తాం. సో ఇంతవరకు వీడియో చూసినందుకు మీకే థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.